ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రిగా సెక్రటేరియట్లో బాధ్యతలు తీసుకున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బాధ్యతలు తీసుకున్న సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో బట్ట మరి ఈరోజు గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి బోధన ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతంలో పిల్లలందరూ కూడా వెల్ఫేర్ పరంగా ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లో ఏ విధమైనటువంటి బోధన జరుగుతుందో ఆ విధమైనటువంటి బోధన ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్న సందర్భంలో బట్ట రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి గొప్పగా బిల్డింగ్స్ ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ ద్వారా బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం కానీ, పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెడతామనే విషయం ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ శాఖకు సంబంధించిన అనేక అంశం లోపల మా అధికారులతో, ముఖ్యమంత్రి వర్యులతో, మా మంత్రివర్గంతో మాట్లాడి భవిష్యత్తులో పిల్లలకు ఏ విధంగా మేలు చేసే విషయం లోపల మా ఆలోచన ముందుకెళ్తుంది అనే విషయాన్ని మీ ముందు మనవి చేసుకుంటూ, మరి అదేవిధంగా మన ప్రత్యేకంగా మా ఎస్టీలకు సంబంధించిన మా గురుకుల పాఠశాలలన్నీ కూడా గత గవర్నమెంట్లో అరకుర నిధులు ఇచ్చే చాలా బిల్డింగ్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఆ ఇన్కంప్లీట్గా ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటే పిల్లలందరికీ కూడా ఆ కొత్త బిల్డింగ్స్ అన్ని కూడా పిల్లలకు చదువుకునడానికి మౌలికమైన సదుపాయాలు, ఆ బిల్డింగ్ పూర్తి అయితే అన్ని విధాలు కూడా మేలు జరుగుతుందన్న ఆలోచనతో. 1 సెకండ్ ప్లీజ్. అందరికీ సారీ. ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి గురుకుల, ఎస్టీ గురుకులకు సంబంధించినటువంటి స్కూల్స్ సుమారు 60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిన్ననే మౌలికమైన ఆదేశాలు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క బిల్డింగ్స్ కూడా పూర్తి చేసి అతి త్వరలో ఒక 2 నుంచి 3 4 నెలల లోపల పూర్తిగా ప్రారంభించుకొని ఆ పిల్లలందరూ కూడా ఆ బిల్డింగ్స్లో కూర్చొని క్లాసెస్ చెప్పే విధంగా ప్రభుత్వం కంప్లీట్ చేసే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మన ముఖ్యంగా మా డిజబుల్కి సంబంధించిన ఏదైతే శాఖ ఉందో సుమారు 50 కోట్ల రూపాయలతోని డిజబుల్కి సంబంధించినటువంటి ఏదైతే కెనెటిక్ హోన్స్ కానీ, సైకిల్స్ కానీ, వారికి సంబంధించినటువంటి ఏదైతే పరికరాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ చేయడం జరిగింది. దానికి నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల నుంచి నోటిఫికేషన్ తీసుకొని అవి అతి త్వరలో సెలెక్షన్ చేసి డిజేబుల్కి సంబంధించిన అర్హత ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఏదైతే పర్సెంటేజ్ ప్రకారం ఖచ్చితంగా అతి త్వరలో కూడా సుమారు 30 నుంచి 50 కోట్లకు సంబంధించిన పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మా మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇంకా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా తప్పకుండా ఈ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ పరంగా కానీ, పిల్లల భవిష్యత్ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ, కొత్తగా ఏర్పడే బిల్డింగ్స్ విషయంలో కానీ, ప్రత్యేకంగా ఎస్సీ సప్లై నిధులు కానీ, ఎస్టీ సప్లై నిధులు కానీ, ప్రత్యేకంగా మైనార్టీ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ మంత్రివర్గాన్ని రిక్వెస్ట్ చేసి సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్పొరేషన్ అన్ని విధాల పేద ప్రజానికానికి ఏదైతే బీసీ కార్పొరేషన్ మా ఇప్పుడే మంత్రి గారు వచ్చిపోయినారు, మరి వారు మేమందరం సమన్వయం చేసుకొని ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు